Okay. So dear students, now we are seeing Maths 1A. Maths 1A la question number 5 la fourth question. Marks 2 marks kinda. 2 marks question la question number 5 la fourth question 1 2 3 చూసాము. ఈ ఫోర్త్ క్వశ్చన్ మొన్న మనకు ఎగ్జామ్లో వచ్చింది, మార్చిలో వచ్చిన క్వశ్చన్ ఇది. మార్చిలో వచ్చింది ఇది, మనం రాసాం కదా. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి. లెట్ ఏ బి సి అండ్ డి బి 4 పాయింట్స్ విత్ పొజిషన్ వెక్టార్స్. ఓకేనా, ఇవన్నీ ఏబిసిడి పాయింట్స్ విత్ పొజిషన్ వెక్టార్స్. ఏంటిది? ఏ యొక్క పొజిషన్ వెక్టార్ ఏ ప్లస్ 2b, బి యొక్క పొజిషన్ వెక్టార్ 2a మైనస్ బి, సి యొక్క పొజిషన్ వెక్టార్ ఏ, డి యొక్క పొజిషన్ వెక్టార్ 3a ప్లస్ బి రెస్పెక్టివ్లీ. ఓకేనా, ఎక్స్ప్రెస్ ద క్వశ్చన్ ఏంటిదట? ఎక్స్ప్రెస్ ద వెక్టార్స్ ఏసీ, డిఏ, బిఏ అండ్ బీసీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ బి అంటున్నాడు. ఓకేనా, అంటే మనం ఇక్కడ ఏసీ ఫైన్ చేయాలి, డిఏ ఫైన్ చేయాలి, బిఏ ఫైన్ చేయాలి, బీసీ ఫైన్ చేయాలి. ఎలా? ఏ అండ్ బీలో వస్తుంది. ఓకేనా, వెరీ ఈజీ క్వశ్చన్. చూడండి ఎలా చేస్తారు దీన్ని. ఫస్ట్ చూడండి అమ్మ, పొజిషన్ వెక్టార్ ఇక్కడ ఏంటిది? ఏబిసిడి పాయింట్స్. ఏబిసిడి అంటే పాయింట్స్. మరి వాటి పొజిషన్ వెక్టార్ ఎలా డినోట్ చేస్తాం? ఏ యొక్క పొజిషన్ వెక్టార్ని మనం ఓఏతో డినోట్ చేస్తామమ్మ, ఆరిజిన్తో. ఓకేనా, బి యొక్క పొజిషన్ వెక్టార్ ఓబి, సి యొక్క పొజిషన్ వెక్టార్ ఓసి, డి యొక్క పొజిషన్ వెక్టార్ ఓడితో మనం డినోట్ చేస్తాం. ఓకేనా, మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏ పొజిషన్ వెక్టర్ ఏమి ఇచ్చాడమ్మా? ఏ ప్లస్ 2b కదా, అందుకని రాసాము. సో ఓఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 2b. బి యొక్క పొజిషన్ వెక్టర్ ఏమి ఇచ్చాడు? 2a మైనస్ బి, అంటే ఓబి ఎంత అనమాట? 2a మైనస్ బి. సి యొక్క పొజిషన్ వెక్టర్ ఏమి ఇచ్చాడు? ఏ, అంటే ఓసి ఏంటిదమ్మా? ఏ. డి యొక్క పొజిషన్ వెక్టర్ ఏమి ఇచ్చాడు? 3a ప్లస్ బి, అంటే ఓడి అంటే 3a ప్లస్ బి. ఓకేనా, అంటే ఇది ఓఏ, ఇది ఓబి, ఇది ఓసి, ఇది ఓడి అన్నట్టు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఏం ఫైన్ చేయమంటున్నాం అండి? చాలా ఈజీ క్వశ్చన్ అమ్మ ఇది. ఏం ఫైన్ చేయమంటున్నాం అండి? ఏసీ ఫైన్ చేయమంటున్నాడు. ఏసీ ఎలా ఫైన్ చేస్తాం? మన వెక్టార్స్లా ఏసీ కావాలంటే ఏం చేస్తాము? ఏసీ అంటే ఇక్కడ రెండో సి కదా, అంటే ఓసీ మైనస్ ఓఏ. ఏసీ యొక్క ఫార్ములా ఏంటిదమ్మా? ఓసీ మైనస్ ఓఏ. ఓసీ మైనస్ ఓఏ. ఏసీ ఫార్ములా ఏంటిది? ఓసీ మైనస్ ఓఏ. ఓకేనా, ఎంత వచ్చింది ఆన్సర్? -2b. ఎట్లా వచ్చింది సార్ ఇది -2b? ఎలా వచ్చింది సార్ -2b ఎలా వచ్చింది అంటే చూడండి ఇక్కడ ఏమన్నాడు మనల్ని అంటే 2 మార్క్స్ కాబట్టి డైరెక్ట్ రాసాము, కానీ మీరు కూడా ఇలా చేయవచ్చు. ఏసీ అంటే ఏంటిది ఫార్ములా? ఓసీ మైనస్ ఓఏ కదా. మరి ఓసీ ఎంతమ్మా? ఏ. ఓసీ అంటే వాడు ఏ. ఏలకెళ్ళి ఏం తీసేయాలి మనము? తీసేయమంటాను కదా, మైనస్ అంటే తీసేయండి. ఏలకెళ్ళి ఏం తీసేయాలి? ఓఏ. ఓఏ ఏంటిదమ్మా? ఏ ప్లస్ 2b కదా, ఏ ప్లస్ 2b. మరి ఇప్పుడు ఎలా తీస్తాం సార్? ఫస్ట్ ఈ బ్రాకెట్ తీసేయాలి, మైనస్ అంటే ఫస్ట్ ఏ ఇట్లా ఉంటుంది. మరి మైనస్ అనేది రెండింటితో మల్టిప్లై చేసుకోవాలి. మైనస్ ఇంటూ ఏ మైనస్ ఏ, మైనస్ ఇంటూ 2b మైనస్ 2b, ఇదనమాట మైనస్ హాఫ్ అంటే. మైనస్తో మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ ఏ మైనస్ ఏ, మైనస్ ఇంటూ 2b మైనస్ 2b. చూడండి ఇక్కడ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్, ఏం మిగిలింది మనకు? -2b. అదే ఇక్కడ రాశాను. సో ఏసీ వాల్యూ ఏమొచ్చిందమ్మా? -2b. మరి అలానే డిఏ ఏంటిది ఫార్ములా? డిఏకి ఏంటిది ఫార్ములా? ఎలా ఫైన్ చేస్తాం? డిఏ అంటే ఇక్కడి నుంచి రావాలి. ఓఏ మైనస్ ఓడి. ఓఏ మైనస్ ఓడి ఏమొచ్చింది? -2a ప్లస్ బి. ఎట్లా సార్ అది? చూడండి. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ డిఏ అన్నాడు. డిఏ ఫార్ములా ఏంటిదమ్మా? ఓఏ మైనస్ ఓడి కదా. ఫస్ట్ ఏ నుంచి రావాలి. ఓఏ మైనస్ ఓడి. ఓఏ ఏంటిది యాక్చువల్గా? ఓఏ ఏంటిది? ఏ ప్లస్ 2b కదా. సో అదే రాస్తున్నాం ఇక్కడ. ఓఏ ఏంటిది? ఏ ప్లస్ 2b కదా. ఓఏ ఏంటిది? ఏ ప్లస్ 2b మైనస్ బ్రాకెట్ ఓడి ఏంటిదమ్మా? 3a ప్లస్ బి. ఓకే, రైట్. సో ఈ బ్రాకెట్ తీసేయాలి. ఎలా తీస్తామంటే ఫస్ట్ ఇది యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. మైనస్ ఇంటూ 3a మైనస్ ఇంటూ బి మైనస్ బి. ఓకే, ఏలకెళ్ళి -3a పోతే ఏ మైనస్ 3 ఎంతమ్మా? -2a. 2bలకెళ్ళి -b పోతే b ప్లస్ బి కదా, అదే మనకు వచ్చింది. చూడండి, -2a ప్లస్ బి. ఇది డిఏ అనమాట. ఓకేనా, మరి అలానే బిఏ అంటే ఏంటి ఫార్ములా? బిఏ అంటే ఓఏ మైనస్ ఓబి. బిఏ అంటే ఏంటిది? ఓఏ మైనస్ ఓబి. ఎట్లా వస్తుంది సార్ ఓఏ మైనస్ ఓబి? ఓకేనా, సో బిఏ అంటే ఏంటిదమ్మా? ఓఏ మైనస్ ఓబి. ఓకేనా, మరి ఓఏ అంటే ఏంటి ఇక్కడ? ఏ ప్లస్ 2b మైనస్ బ్రాకెట్ ఓబి ఏంటిది? 2a మైనస్ బి కదా. సో ఈ సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది? ఏ ప్లస్ 2bలకి వెళ్ళి తీసేయాలి. మైనస్ ఇంటూ 2a మైనస్ 2a. చూడండి ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి అవుతుంది అమ్మా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి అవుతుంది. ఓకేనా, మరి ఏలకి వెళ్ళి -2a పోతే -a కదా. ఏలకి వెళ్ళి -2a పోతే -a. మరి ప్లస్ 2b ప్లస్ బి ఎంత?
ప్లస్ 3b. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది -a ప్లస్ 3b. అదే ఇక్కడ రాసాం. ఓకేనా? ఓకే, ఇక చిన్న మిస్టేక్ ఏందమ్మా ఇక్కడ, -a ప్లస్ 3b. ఓకేనా? -a ప్లస్ 3b. ప్లీజ్ మేక్ ఏ కరెక్షన్. -a ప్లస్ 3b అమ్మ, ఇది -a ప్లస్ 3b. ఓకేనా? ఓఏలకి వెళ్ళి మనము ఓబి తీసేయాలి. ఏలకి వెళ్ళి 2a తీసేస్తే -a, 2b ప్లస్ b ప్లస్ 3b. ఓకే, ఇది చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్కి ఏంటి, బీసీ. ఓకేనా? మా బీసీ ఎలా వస్తుంది, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఓసీ మైనస్ ఓబీ. ఓకేనా? బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏమిటిదమ్మా, ఓసీ మైనస్ ఓబీ. రైట్? ఓసీ ఎంత, ఏ మైనస్ బ్రాకెట్ ఓబీ ఎంత, 2a మైనస్ b కదా. సో ఏమొస్తుంది ఇక్కడ, ఏ మైనస్ 2a, ఇదేమవుతుంది ప్లస్ b అవుతుంది కదా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b. ఏలకి వెళ్ళి -2a పోతే -a ప్లస్ b. సో ఇది మన ఏసీ డిఏ బిఏ బీసీ, ఇది క్వశ్చన్ అడిగాడు. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ ఈస్ అవర్ క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, రైట్. నౌ లెట్ us see క్వశ్చన్ నెంబర్ 5 అమ్మ. క్వశ్చన్ నెంబర్ 5 మనం మాట్లాడుకున్న 1 2 3 క్వశ్చన్ లాగానే ఉంటుంది. 1 2 3 క్వశ్చన్ లాగానే. చూడండి ఇక్కడ ఏమంటున్నాయి, ఇక్కడ ఫైండ్ ద వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద వెక్టర్ a ఈక్వల్ టు a మైనస్ 2j దట్ హ్యాస్ ఎ మ్యాగ్నిట్యూడ్ 7 అంట. ఫైండ్ ద వెక్టర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద వెక్టర్ a ఈక్వల్ టు i మైనస్ 2j దట్ హ్యాస్ ఎ మ్యాగ్నిట్యూడ్ 7. దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉండాలమ్మా, 7. ఎలా ఫైండ్ చేస్తాం సార్, ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 1 2 3 క్వశ్చన్ చేసినట్టుగా దీని యూనిట్ వెక్టర్ ఫైండ్ చేస్తామమ్మా. ఏం ఫైండ్ చేస్తాం, యూనిట్ వెక్టర్. ఏకి యూనిట్ వెక్టర్. ఓకేనా? చేసి దాన్ని 7తో మల్టిప్లై చేస్తాం. అదే ఆన్సర్. చూడండి ఇక్కడ గివెన్ a ఈజ్ ఈక్వల్ టు i మైనస్ 2j. ఓకేనా? ఇప్పుడు ఏమన్నా నేను యూనిట్ వెక్టర్ ఫైండ్ చేయాలి. యూనిట్ వెక్టర్ ఆఫ్ ఏ ఏంటిదమ్మా, యూనిట్ వెక్టర్ ఆఫ్ ఏ బై మోడ్ ఏ కదా. యూనిట్ వెక్టర్ ఆఫ్ ఏ ఏంటిది, a బై మోడ్ ఏ. మరి a బై మోడ్ ఏ ఏంటిది, ఏ అంటే ఏంటిది, i మైనస్ 2j. మోడ్ అంటే ఏందమ్మా, రూట్ ఆఫ్ i కోఎఫిషియంట్ 1 స్క్వేర్ ప్లస్ j కోఎఫిషియంట్ -2 స్క్వేర్. ఓకేనా? 1 స్క్వేర్ -2 స్క్వేర్ ఏమొస్తుంది మనకు, i మైనస్ 2j బై 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 1 ప్లస్ 4 ఎంత 5, రూట్ 5. ఇదేంటిది, యూనిట్ వెక్టరే. అడిగిన క్వశ్చన్ ఏంటిది, మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉండాలంట, 7 ఉండాలంట. దీని మ్యాగ్నిట్యూడ్ 1 అన్నమాట. ఇప్పుడు మనకు వచ్చింది మ్యాగ్నిట్యూడ్ 1, ఇది 1. దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుంది, 1. మనకి 7 రావాలంటే చూడండి ఆన్సర్ వెరీ సింపుల్. ద యూనిట్ వెక్టార్ విత్ మ్యాగ్నిట్యూడ్ 7 ఈజ్ ద వెక్టార్ విత్ మ్యాగ్నిట్యూడ్ 7 ఈజ్ అంటే ఏం లేదు, వచ్చిన ఆన్సర్కి 7తో మల్టిప్లై 7 ఆఫ్ అని రాస్తే అయిపోయి, 7 ఆఫ్ అంతే ఆన్సర్. 7 ఆఫ్ దిస్. ఓకేనా? 7 ఆఫ్ దిస్. సో వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అమ్మ. ఓకేనా? వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకో 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఇలా చాలా చిన్నయే, తప్పకుండా ప్రాక్టీస్ చేయాలమ్మా. ఓకేనా? ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఏంటిది ఇది, ఇఫ్ a ఈజ్ ఈక్వల్ టు 2i ప్లస్ 5j ప్లస్ k అండ్ b ఈజ్ ఈక్వల్ టు 4i ప్లస్ mj ప్లస్ nk ఆర్ కొలీనియర్ వెక్టార్స్. ఈ 2 వెక్టార్స్ ఎలా ఉన్నాయట, కొలీనియర్. హౌ ఆర్ దిస్ బోత్ వెక్టర్, కొలీనియర్. దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ m అండ్ n. చూడండి ఇక్కడ m n, ఈ 2 కొలీనియర్ అయితే, 2 వెక్టర్లు కొలీనియర్ అయితే m n వాల్యూ ఎంత అంటున్నాడు. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్ అమ్మ ఇది. చూడండి మరి ఎలా చేస్తాం సార్, చూడండి వెరీ సింపుల్. ఫస్ట్ గివెన్ వెక్టర్స్ రాస్తాం. ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, అవి ఎలా ఉన్నాయట, కొలీనియర్. జస్ట్ క్వశ్చనే రాస్తాం. చూడండి ఇక్కడ ఏ బి ఆర్ కొలీనియర్, అది ఫస్ట్ స్టెప్. ఓకేనా? రైట్. మరి కొలీనియర్ అంటే ఏంటి సార్, ఎప్పుడు 2 వెక్టార్లను కొలీనియర్ అంటాం. వెన్ దిస్ విల్ కొలీనియర్, ఈ వెక్టార్ కొలీనియర్ ఎప్పుడు అవుతుంది, 2 వెక్టార్స్ కొలీనియర్ ఎప్పుడు అవుతాయమ్మా అంటే రేషియో ఆఫ్ దేర్ కోఎఫిషియంట్స్. అంటే మీరు కోఎఫిషియంట్స్ ఉన్నాయి కదా, చూడండి 2/4. దీనికి చూడండి 2/4 i2 i4 అంటే 2/4 ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఈక్వల్ టు అమ్మ 5/m ఈక్వల్ టు 1/n. కోఎఫిషియంట్స్ అనేది ఈక్వల్ ఉండాలి. రేషియో ఆఫ్ ద కోఎఫిషియంట్స్ ఈక్వల్. ఆ కోఎఫిషియంట్స్ మనం ఈక్వేట్ చేస్తే అదే కొలీనియర్ అంటే అదేనమ్మా. ఓకేనా? కొలీనియర్ అంటే ఈ కోఎఫిషియంట్స్ ఉన్నాయి కదా, 2/4, 5/m, 1/n, అవి ఈక్వల్ చేసుకోవాలి. అది స్టెప్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్టెప్ అది. ఓకే? ఇప్పుడు మనకు
ఏం కావాలి, ఎన్ కావాలి కదా, ఎన్ కావాలి. మరి ఎం కావాలంటే ఈ 1/n మూసేస్తాం, ఈ రెండు తీసుకుంటాం. అంటే 2/4 = 5/m, 2/4 = 5/m. ఓకేనా? దీని ద్వారా మనకి ఎం వస్తుంది. ఎట్లా వస్తుంది చూడండి. ఇక్కడ 2/4 అంటే మనకు తెలుసు 2 1s 2 2s కదమ్మా, 2 1s 2 2s 2 టేబుల్ పోతాయి కదా రెండు. సో ఇక్కడ ఏం రాయొచ్చు మనం, 1/2 రాయొచ్చు. 2/4 ఏం రాయొచ్చు, 1/2. 1/2 = ఎంతనట, 5/m. ఇప్పుడు మనకి ఎం కావాలంటే ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లై చేస్తాం కదా. క్రాస్ చూడండి, క్రాస్ అంటే ఇట్లా క్రాస్ మల్టీ. m 1s m, m 1s m, 2 5s 10, m 1s m, 2 5s 10. సో m వాల్యూ ఎంత అన్నట్టు, 10 అన్నట్టు. m వాల్యూ ఎంతమ్మా, 10. రైట్. మరి ఇప్పుడు n కావాలంటే ఏం చేస్తాం, mని మూస్తాం. ఓకేనా, mని మూస్తాం. ఇప్పుడు ఈ రెండు తీసుకుంటాం. ఇప్పుడు 2/4 = 1/n, 2/4 = 1/n. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ చూడండి, 2 1s 2 2s కదా, అంటే 1/2 = 1/n, 1/2 = 1/n కదా. రైట్. ఇప్పుడు మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేస్తాం. n 1s n, 2 1s 2, n 1s n, 2 1s 2. సో m వాల్యూ 10, n వాల్యూ 2. ఓకేనమ్మా, దిస్ ఈజ్ వాట్ ఈస్ అవర్ 6th క్వశ్చన్. రైట్. నౌ లెట్ us see the last question in the question number 5 లో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. వెరీ సింపుల్ క్వశ్చన్ అమ్మ, ఇది కూడా వెరీ సింపుల్ క్వశ్చన్, ఈజీగా అయిపోతుంది. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ఓఏ ఇచ్చాడు, ఓఏ వెక్టర్ ఇచ్చాడు, ఏబి వెక్టర్ ఇచ్చాడు, బీసీ వెక్టర్ ఇచ్చాడు, సిడి వెక్టర్. ఓఏ i + j + k, ఏబి ఎంత ఇచ్చాడు, 3i - 2j + k, బీసీ ఎంత ఇచ్చాడు, i + 2j - 2k, అండ్ సిడి ఎంత ఇచ్చాడు, 2i + j + 3k కదా. 4 వెక్టర్స్ ఇచ్చాడు. ఏం ఫైండ్ చేయమంటున్నాడు మనని, ఓడి. ఏం ఫైండ్ చేయమంటున్నాడు, ఓడి. ఓకేనా. సో క్వశ్చన్లోనే మన ఆన్సర్ ఉందమ్మా. చూడండి, క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, ఓడి. చూడండి ఇక్కడ దేంతో స్టార్ట్ అయింది చూడండి, ఓ. దేంతో ఎండ్ అయింది, డి. ఓతో స్టార్ట్ అయింది, డితో ఎండ్ అయింది. అదే ఇక్కడ ఫైండ్ చేయమన్నాడు, ఓడి. ఓకేనా. ఒకసారి ఓడి ఎట్లా వస్తుందట చూడండి. వెరీ సింపుల్ క్వశ్చన్ అమ్మ ఇది, ఏం లేదు. ఓడి ఎట్లా వస్తుంది అంటే, ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్ రాస్తాం. ఓఏ గివెన్, ఓఏ, ఏబి, బీసీ, సిడి రాస్తాం కదా, రాసేస్తాం. ఇప్పుడు ఏం ఫైండ్ చేయమంటాడు మనని, ఓడి. ఏం ఫైండ్ చేయమంటాడమ్మా, ఓడి. మన వెక్టర్లో ఓడి ఎట్లా వస్తుందంటే, ఇక్కడ ఈ క్వశ్చన్ వేయడానికి కూడా కారణం ఇదే. ఓడి ఎలా ఫైండ్ చేస్తామంటే ఏం లేదు, ఓఏకి ఏం యాడ్ చేయాలి, ఏబి. ఓఏకి ఏం యాడ్ చేస్తామమ్మా, ఏబి. మళ్ళీ ఏబికి ఏం యాడ్ చేస్తాం, బీసీకి ఏం యాడ్ చేస్తాం, సిడి. అంటే ఇవన్నీ యాడ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓఏ ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓఏ మళ్ళీ దేంతో స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఏతోని, ఏబి మళ్ళీ దేంతో స్టార్ట్ అవుతుంది, బీసీ మళ్ళీ దేంతో స్టార్ట్ అవుతుంది, సి. సో ఇట్లా యాడ్ చేస్తే మనకు ఏమొస్తుంది, ఓడి వస్తుంది. ఎట్లా వస్తుంది సార్ అంటే, మన వెక్టర్స్లో ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ కూడా ఉంటుంది అనమాట. అది జస్ట్ అర్థం మీకు. ఏబి ప్లస్ బీసీని వెక్టర్స్లో ఏబి ప్లస్ బీసీని యాడ్ చేస్తే, ఈ కామన్ ఉంది చూసారా, అది పోయి ఏసీ వస్తుంది అనమాట. ఏమొస్తుంది మనకు, ఏసీ వస్తుంది. ఇప్పుడు ఓసీ ప్లస్ సిడి ఏమొస్తుంది ఆన్సర్, ఓడి అవుతుందమ్మా. ఓసీ ప్లస్ సిడి ఏమైతే సిసి, అంటే సిసి లేకుండా ఓడి, ఇది ఆన్సర్. అట్లా అదే ఇక్కడ కాన్సెప్ట్ అదే అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఈ ప్రాబ్లం ఏంటంటే, అన్నిటినీ ఇచ్చిన వెక్టర్ని యాడ్ చేయాలి, సీరియల్గా యాడ్ చేసుకోవాలి అంతే. ఓఏ ప్లస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిడి. మరి అడిషన్ ఎలా చేస్తాం తెలుసు కదా, అడిషన్ ఎలా చేస్తారు, ఓఏ వాల్యూ రాసాము, ఏబి వాల్యూ రాసాము, బీసీ రాసాము, ఓకేనా, సిడి రాసాము. ఏం చేస్తాం, ఫస్ట్ ఐలు యాడ్ చేస్తాం. i + 3i 4i, 4i + i 5i, 5i + 2i 7i కదా. నెక్స్ట్ జేలు, j - 2j ఎంతమ్మా, -j, ఆర్ యూ కెన్ సి -2j + 2j క్యాన్సల్, -2j + 2j క్యాన్సల్. ఏం మిగిలింది, జే ఎంతమ్మా, j + j 2j. నెక్స్ట్ కేలు చూద్దాం. ఓకేనా. k + k ఎంత, 2k, ఎంత 2k -2k క్యాన్సిల్ అవుతుంది కదా. k -2k క్యాన్సిల్ అవుతుంది. ఏం మిగిలింది మనకు, 3kనే. సో ఇదే మన ఓడి. సో దీస్ ఆర్ ద 7 questions in question number 5, dear students. So please practice. Definitely you will get 2 marks.